హాస్పిటల్లో దీపని చంపబోతూ దశరథకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న పారిజాతం ఊహించని నిర్ణయం తీసుకున్న శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక దశరథ అయితే దీపే తన ఇంటి వారసురాలని, అసలైన కూతురు అని శివన్నారాయణతో చెప్పేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడే ఇక శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి, మీతో నేను ఒక విషయం చెప్పాలి నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక శివన్నారాయణ, ఏంటి దశరథ, సుమిత్ర గురించి అని అడుగుతూ ఉంటే, సుమిత్ర గురించి కాదు నాన్న, జ్యోత్స్న గురించి అని అంటూ ఉంటాడు. జ్యోత్స్న గురించా? ఏంట్రా, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అనగానే, ఇన్ని రోజులు మనం అనుకున్నట్టు జ్యోత్స్న నా కన్న కూతురు కాదు నాన్న అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే శివన్నారాయణ షాక్ అయిపోతూ, ఏంటి దశరథ నువ్వు చెప్పేది? జ్యోత్స్న జ్యోత్స్న నీ కూతురు కాదా? ఏంటి నువ్వు మాట్లాడేది? సుమిత్ర డెలివరీ అయిన తర్వాత పసిపాపని తీసుకువచ్చి మీ కూతురని నర్సు నీ చేతిలో పెట్టింది జ్యోత్స్నానే కదా, చిన్నప్పటి నుంచి మన మధ్యన పెరిగింది జ్యోత్స్నానే కదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. లేదు నాన్న, పారిజాతం పిన్ని తన కొడుకుకు పుట్టిన పాపని తీసుకువచ్చి దాసుకు పుట్టిన పాపని, దాసు పాప చనిపోయిందని నాటకమాడి నా కూతుర్ని నాకు దూరం చేసి తన మనవరాల్ని తీసుకువచ్చి ఈ ఇంటికి వారసురాల్ని చెయ్యాలనుకుంది, ఈ ఆస్తి మొత్తం తన మనవరాలకే దక్కాలనుకుంది అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ, ఎందుకు ఇంత స్వార్థంగా పారిజాతం ఆలోచించింది దశరథ? తనకి నేనేం లోటు చేశాను? ఎందుకు తను నా వారసురాల్ని మనకి దూరం చేసింది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. నా వారసురాల్ని నాకు దూరం చేసిన పారిజాతాన్ని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని, పూర్తిగా నేను చెప్పింది విను నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. దశరథ వింటాను, కానీ మరి జ్యోత్స్న రిపోర్ట్స్ సుమిత్ర రిపోర్ట్స్తో మ్యాచ్ అయ్యాయని డాక్టర్ ఎందుకు చెప్పింది? మరి ఇప్పుడు సుమిత్రని ఎలా కాపాడుకునేది? మన ఇంటి వారసురాలు, నీ అసలు కూతురు ఎక్కడుందిరా? నా మనవరాలు ఎక్కడుంది? సుమిత్రని ఎలా కాపాడుకుంటామో అని అంటూ ఉంటే, భయపడకు నాన్న, నా కూతురు బ్రతికే ఉంది, ఇక్కడే ఉంది అని అంటూ ఉంటాడు దశరథ. అవునా? మరి డాక్టరు మరి రిపోర్ట్స్ ఎందుకు మ్యాచ్ అయ్యాయని చెప్పింది? డాక్టర్ను చేత కార్తీక్ అలా చెప్పించాడు నాన్న అని అనగానే, అసలు నాకు మనవరాలు ఎవరు, నీ అసలు కూతురు ఎవరు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. ఎవరూ కాదు నాన్న, దీపే నా కూతురు అని చెప్తూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఇక శివన్నారాయణ ఎంతో ఆనందపడుతూ, ఏంట్రా నువ్వు చెప్పేది? దీపేనా అని అనగానే, అవునాన్న, దీపే మన ఇంటి వారసురాలు, నా కన్న బిడ్డ, ఈ ఆస్తి అంతటికీ కూడా తనే వారసురాలు నాన్న అని జరిగిందంతా కూడా చెప్తాడు. రే, జ్యోత్స్నాని పారిజాతాన్ని వదలకూడదు దశరథ, మన కుటుంబానికి అంత అన్యాయం చేయాలనుకున్న వాళ్ళిద్దరినీ నేనైతే వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ కోపంగా. లేదు నాన్న, ఇప్పుడు ఆవేశపడితే మనం సుమిత్ర ప్రాణాల్ని కాపాడుకోలేము. జ్యోత్స్న ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తుంది, పారిజాతం పిన్ని ఎంతకైనా కూడా తను కూడా అలాగే తెగిస్తుంది. అందుకని మనకి నిజం తెలిసినట్టు వాళ్ళకి తెలియకూడదు. నువ్వు జ్యోత్స్నాని వెనకేసుకొస్తున్నావని, జ్యోత్స్నాని నీ కోడల్ని కాపాడుతుందని అనుకుంటూ తన మీద ప్రేమని చూపిస్తున్నావని నేను నీకు నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే మరి ఇప్పుడు ఎలాగ దశరథ? ఎవ్వరికీ తెలియకుండా మనం సుమిత్రకి ఎలాగ ఆపరేషన్ చేయించగలము అని అంటూ ఉంటే, దానికి కార్తీక్ ప్లాన్ వేస్తున్నాడు, నువ్వు కంగారు పడుకున్నానా, కానీ ఈ విషయం తెలియనట్టే ఉండు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే నేను కూడా డాక్టర్ని కలిసి వస్తాను, కలిసి వచ్చిన తరువాత రహస్యంగా ఆపరేషన్ చేయిద్దాము అని అంటూ ఉంటాడు. సరే అయితే వెళ్ళి నువ్వు డాక్టర్ని కలిసిరా అని చెప్తూ ఉంటాడు దశరథతో శివన్నారాయణ. తర్వాత ఇక దీప అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన దీపని చూసి శివన్నారాయణ, ఇన్ని రోజులు నా మనవరాలు నా కళ్ళెదుటే పని మనిషిగా తిరుగుతూ ఉంటే గుర్తుపట్టలేకపోయాను. పని మనిషిగా ఉన్న వాళ్ళని పట్టుపరుపుల మీద పడుకోబెట్టి నా మనవరాల్ని కటికి నేల మీద పడుకునేలా చేసిన ఆ దుర్మార్గుల్ని నేను అస్సలు కూడా వదిలిపెట్టనమ్మా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. తాతయ్య గారు అని అంటూ ఇక దీప అయితే,
ఎమోషనల్ అవుతుంది. ఎప్పుడో నాకు అనిపించేదమ్మా, నా జ్యోత్స్నాలో ఉన్న అన్ని మంచి లక్షణాలు నీలో ఉన్నాయి. అచ్చో నువ్వు నా జ్యోత్స్నాలాగే ఉండేదానివి. అలాగే నా మనవరాలు కూడా ఇలా ఉంటే బాగుండు అని చాలాసార్లు అనుకున్నాను. కానీ బయటపడలేదు. ఇప్పుడు నువ్వే నా మనవరాలివి, నా రక్తాన్ని వెయ్యావమ్మా అంటూ ఉంటాడు శివన్నారాయణ. తర్వాత ఇక శివన్నారాయణ అలా దీపతో మాట్లాడుతూ ఉండగా పారిజాతం అయితే వస్తుంది. ఏంటి ఏదో సొంత మనవరాలుగా ఊరికే దీపతో ఏదో మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, దీప మంచిగా డెలివరీ అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానులే. కొంతమంది ఉంటారు ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా అదే కుటుంబాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకొని ఉంటారు. కానీ దీప మాత్రం అలా కాదు కదా. డబ్బు శాశ్వతం కాదు, మంచితనమే శాశ్వతం. డబ్బు మనం పోయేటప్పుడు కూడా పట్టుకెళ్ళలే కదా అని అనుకునే మంచి మనసు గల వ్యక్తి దీప. అచ్చు నా భార్యలాగే అని అంటూ ఉంటాడు దశరథ. అవునండి, నాకులాగే అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు కాదు నా భార్య అని అంటూ ఉంటాడు. అదేంటండి, నేను నీ భార్యనే కదా అని అనగానే, నువ్వు భార్యవి పేరుకు మాత్రమే, అంతే తప్ప నా భార్యకి నీకు పోలికేంటి? నా భార్య కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఆ మాట విని పారిజాతానికి చాలా కోపం వస్తుంది. కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే జ్యోత్స్న, ఏంటి గ్రాని అంత కోపంగా ఉన్నావు అని అనగానే ఆ దీపని పొగుడుతూ, ఆ ముసలోడు తన మొదటి పెళ్ళం కాలిగోటికి కూడా నేను సరిపోనట. దీప అచ్చం తన భార్యలాగే ఉందంట. ఎన్నేవో పొగుడుతున్నాడు. ఏదో మనవరాల్ని దగ్గరికి తీసుకున్నట్టు తనని చూసి ఎమోషనల్ అయిపోతున్నాడు ఆ ముసలోడు అని అంటూ ఉంటే, నువ్వు గమనించావు గ్రాని? నేను గమనిస్తూనే ఉన్నాను. 4 రోజుల నుంచి ఎందుకో తెలియదు కానీ వీళ్ళల్లో చాలా తేడా కనిపిస్తుంది. దీపని చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవునే, నేను గమనిస్తూనే ఉన్నాను. ఎప్పుడూ కూడా దశరథ్ కూడా నాతో బాగానే మాట్లాడేవాడు. అలాంటిది దశరథ అసలు సరిగ్గా మాట్లాడడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది, జ్యోత్స్న నువ్వు మాత్రం అసలు నా మనవరాలువో కాదో నాకు తెలియదు, కానీ 2 రోజుల్లో బోన్ మ్యారో ట్రీట్మెంట్ జరిగాక కానీ అసలు రంగు తెలీదు అని అంటూ ఉంటుంది పారిజాతం. నేను దాని గురించి ఎదురు చూస్తున్నాను గ్రాని అని జ్యోత్స్న అయితే చెప్తూ ఉంటుంది. దశరథ డాక్టర్ని కలవడానికి వెళ్తాడు. అప్పుడే దీప చేస్తున్న త్యాగం గురించి తెలుసుకుంటాడు దశరథ. దీప చేస్తున్న త్యాగం గురించి తెలుసుకొని ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. నా దీప ఇంత త్యాగం చేస్తుందా డాక్టర్? తన కడుపులో బిడ్డని కాపాడలేమా అని అంటూ ఉంటే, లేదు దశరథ్ గారు, తన కడుపులో బిడ్డ కావాలంటే సుమిత్రప్ప గారి ప్రాణాల్ని వదులుకోవాలి. తన బిడ్డ కన్నా తన తల్లే ముఖ్యమని దీప చెప్పింది. అందుకని దీప కార్తీక్ ఒప్పుకున్నారు కాబట్టి ఇదంతా కూడా నేను కూడా ఒప్పుకొని చేయాల్సి వస్తుంది. కానీ ఒక అవకాశం ఉంది. ఒకే ఒక్క ఇంజెక్షన్ ఉంది. నేను అమెరికా నుంచి తీసుకొచ్చాను, కానీ ఇది చాలామందిలో పనిచేయదు. మరి దీపకి పనిచేస్తుందో లేదో కూడా చెప్పలేము. దేవుడి మీద భారం వేసి బోన్ మ్యారో ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఆ ఇంజెక్షను దీపకి ఇస్తాను. ఒకవేళ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ఇక అదృష్టవంతులమే. కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం దీప కడుపులో ఉన్న బిడ్డ మాత్రం బ్రతకదు అని అంటూ ఉంటుంది. డాక్టర్ ఏదోటి చేసి నా బిడ్డ కడుపులో ఉన్న పాపని మాత్రం బ్రతకనివ్వండి అని అంటూ ఉంటే, మనం ఏదేముంది అంతా దేవుడి దయ అని అంటూ ఉంటుంది హారిక. నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, అసలు ఎవ్వరికీ తెలియకుండానే ఈ బోన్ మ్యారో ఆపరేషన్ జరిగిపోవాలి డాక్టర్, జ్యోత్స్నకు కూడా తెలియకూడదు అని అంటూ ఉంటే, నాతో కార్తీక్ అంతా కూడా మాట్లాడాడు. రేపు నైటే మనం అంతా కూడా ప్రాసెస్ మొదలు పెడదాము అని డాక్టర్ హారిక అయితే అంటుంది. అప్పుడే ఇక డాక్టర్ హారిక అయితే మొత్తం ప్రాసెస్ అంతా కూడా మొదలు పెడుతుంది. దీప చాలా బాధపడుతూ ఇక హాస్పిటల్కి అయితే వస్తుంది. అప్పుడే కార్తీక్ అయితే బాధపడుకు దీప అని ఓదారుస్తూ ఉంటాడు. నేను నన్ను బాధపడొద్దు అంటున్నావు, కానీ నాకన్నా నువ్వే ఎక్కువగా బాధపడుతున్నావని నాకు తెలుసు బావా అని అంటూ ఉంటుంది దీప. మన చేతుల్లో చేసేదేమీ లేనప్పుడు ఏం చేస్తాం చెప్పు దీప అని అంటూ ఉంటాడు.
కార్తీక్ అయితే ఇంతలో దశరథ వచ్చి ఇక దీపని పట్టుకొని ఏడుస్తూ, నన్ను క్షమించమ్మా, ఈ చాతగాని తండ్రి ఏమీ చెయ్యలేకపోతున్నాడు. కోట్ల రూపాయల డబ్బున్నా సరే నీ కడుపులో ఉన్న బిడ్డని కాపాడలేకపోతున్నాను. ఎంత దూరమైనా తీసుకువెళ్తాను అని డాక్టర్ని అడిగాను, ప్రయోజనం లేదని, అవకాశం ఉంటే నేనే చెప్పేదాన్ని అని డాక్టర్ హారిక అన్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే బాధపడుకు మావయ్య అని అంటూ ఉంటాడు. అవును, తాతని ఇంటికాడే ఉండమన్నావు కదా అని అంటూ ఉంటే అందరం వచ్చేస్తే డౌట్ వస్తుందని నాన్నని అక్కడే ఉండమన్నాను. జ్యోత్స్నాకి ఏమాత్రం అనుమానం రాదు అని అంటూ ఉంటాడు. ఇక దశరథ అయితే తర్వాత ఇక ఆపరేషన్ అయితే మొదలవుతుంది. జ్యోత్స్న అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. బయట దశరథ కారు కనిపించదు. రూమ్లో కూడా దశరథ సుమిత్ర అయితే ఉండరు. ఆ తర్వాత ఇక జ్యోత్స్న పారిజాతం దగ్గరికి వెళ్ళి, గ్రాని, తాత ఇంట్లోనే ఉన్నాడా అని అంటూ ఉంటే, ఇంట్లోనే ఉన్నారే, ఏంటి అలా అడుగుతున్నావు? నాన్న మమ్మీ ఇద్దరూ కూడా గదిలో లేరు అని అంటూ ఉంటే, గదిలో లేరా, ఎక్కడికి వెళ్ళారే అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఏమో గ్రాని, నాకు తెలియడం లేదు, ఒకసారి అత్తకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది పారిజాతాన్ని జ్యోత్స్న. అప్పుడే ఇక కాంచనకి ఫోన్ చేస్తుంది పారిజాతం. ఫోన్ చేసేసరికి అప్పుడే ఇక కాంచన అయితే, ఏంటి పిన్ని ఈ టైంలో ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటుంది కాంచన. ఏం లేదు, అది కార్తీక్ అని అనగానే, కార్తీక్ గాడు అక్కడే ఉన్నాడు కదా పిన్ని, అదే రేపు వదినకి ఆపరేషన్ అని ఆ నైట్ అక్కడే ఉంటానన్నాడు కదా, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది కాంచన. ఏం లేదు, వాడు ఇక్కడే ఉంటాడని చెప్పడానికి దీప కూడా, అదే పిన్ని దీప కూడా అక్కడే ఉంది కదా, సరే నేను ఉంటాను అని ఫోన్ అయితే పెట్టేస్తుంది పారిజాతం. ఏంటి కార్తీక్ దీప ఇక్కడే ఉన్నారంటుంది ఏంటి కాంచన అని అనగానే, నాకేదో అనుమానం వస్తుంది గ్రాని, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూద్దాం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో శివనారాయణ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. రే దశరథ, ఎలా ఉందిరా సుమిత్రకి, ఆపరేషన్ జరుగుతుందా అని అంటూ ఉంటే, జరుగుతుంది నాన్న, మరో అరగంటలో అయిపోతుంది అని అంటూ ఉంటాడు దశరథ. ఒక అరగంటలో ఏమైందో నాకు ఫోన్ చేసి చెప్పరా అని అనగానే, సరే నాన్న అని అంటూ ఉంటాడు. గ్రాని, నిజాలు బయటపడిపోయినాయి గ్రాని, అందరూ కూడా మనల్ని ఫూల్స్ని చేశారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి నువ్వు మాట్లాడేది? అవును గ్రాని, దీపే ఇంటి వారసురాలని అందరికీ నిజం తెలిసిపోయింది, కానీ మన ఇద్దరికీ అలాగా తింగరోళ్ళంలాగా అటు ఇటు తిరుగుతున్నాము. అందరికీ నిజం తెలిసిపోయింది. ఆ నిజం తెలిసిపోయిందని మనకి తెలిస్తే మాత్రం మనం ఏదో ఒకటి కుట్ర చేస్తామని ముందే ప్లాన్ చేసి అందరూ పగడ్బందీగా నాటకాలు వేస్తున్నారు. మమ్మీకి అక్కడ ఆపరేషన్ జరుగుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటే నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని అనగానే, నీకేమన్నా పిచ్చి పట్టిందా గ్రాని, నేను నీ రక్తాన్ని, సుమిత్ర దశరథల కూతుర్ని కాదు, నాతో వాళ్ళకి ఏమవసరం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అంటే నువ్వు ఇంటి వారసురాలవి కాదని నిజం తెలిసిపోయిందా అని అంటూ ఉంటే, అవును గ్రాని, దీపని తీసుకువెళ్ళి అమ్మకి ఆపరేషన్ చేస్తున్నారు అని అంటూ ఉంటే, దీపని తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది పారిజాతం. నన్ను క్షమించు గ్రాని, దీపే ఇంటి అసలు వారసురాలు అని చెప్పంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. గ్రాని, లే గ్రాని అని అంటూ ఉంటే, ఏంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు అని అనగానే, ఏం మాట్లాడుతున్నానో చెప్తాను విను. దీపే ఇంటి వారసురాలు, ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు, అందుకని దీపని చంపడానికి ప్రయత్నించాను. 4 రోజుల నుంచి వీళ్ళ ప్రవర్తనలో తేడా వచ్చిందని చెప్తున్నాను కదా. దీపే ఇంటి వారసురాలని డాడీకి తాతకి కూడా తెలిసిపోయింది. మమ్మీకి ఆపరేషన్ అయ్యాక నిజం చెప్పాలని వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని గుట్టు చప్పుడు లేకుండా నైట్కి నైటే ఆపరేషన్ చేయిస్తున్నారు. పద ముందు హాస్పిటల్కి వెళ్దాం అని రివాల్వర్ తీసుకొని జ్యోత్స్న ఇక బయలుదేరుతుంది. అప్పుడే ఇక పారిజాతం కూడా జ్యోత్స్నతో పాటు వస్తుంది. ఆపరేషన్ అయితే సక్సెస్ అవుతుంది. అప్పుడే డాక్టర్ హారిక ఇక బయటికి వచ్చి, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, దీప కడుపులో ఉన్న బిడ్డ కూడా క్షేమంగానే ఉంది, ఇంజెక్షన్ పనిచేసింది దశరథ్ గారు అని అనగానే, అప్పుడే ఇక కార్తీక్ అయితే, డాక్టర్ ఇంజెక్షన్ ఏంటి అని అంటూ ఉంటాడు.
ఏం లేదు కార్తీక్, నేను అమెరికా నుంచి ఒక ఇంజెక్షన్ తెప్పించాను. అది తర్వాత పనిచేస్తుందో లేదో చెప్పలేము. ముందే మీలోనే ఆశలు ఎందుకు పుట్టించడమని దశరథ్ గారికి మాత్రమే ఆ ఇంజెక్షన్ గురించి చెప్పాను. ఆ ఇంజెక్షన్ దీపక్ చేశాను. తన కడుపులో ఉన్న బిడ్డకి ఎటువంటి డేంజర్ లేదో ఇంజెక్షన్ పనిచేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని కార్తిక్ ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు. తర్వాత ఇక సుమిత్రని చూడ్డానికి లోపలికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా వచ్చి అక్కడ నర్సుని అడుగుతూ ఉంటారు. ఇక్కడ బోనిమారో ట్రీట్మెంట్ జరిగింది కదా, బోనిమారో ఇచ్చిన వ్యక్తి ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే ఈ గదిలోనే మేడం అని చెప్తారు నర్సు అయితే. అప్పుడే జ్యోత్స్న పారిజాతం దీప ఉన్న గదిలోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత బెడ్ మీద ఉన్న దీపని చూసి, చెప్పాను కదా గ్రాని, గుట్టు చప్పుడు లేకుండా వీళ్ళు ఎంతకి తెగించారో. అంటే దీప బోనిమారో ఇచ్చేసింది, మమ్మీకి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఇక మనల్ని బయటికి గెంటేద్దామని చూస్తారు. ఎలాగో బయటికి గెంటేస్తారు కదా గ్రాని, ఈ ఇంటి వారసురాలే లేకుండా చేస్తాను అని జ్యోత్స్న అయితే తీసుకొచ్చిన రివాల్వర్తో దీపని చంపాలని చూస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దశరథ ఒక్కసారే షాక్ అయిపోతూ జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఇక అది చూసి జ్యోత్స్న గన్ను కిందకి వదిలేస్తుంది. అప్పుడే పారిజాతం దశరథ అది అని అంటూ ఉండగా ఇక జ్యోత్స్న చెంప పగలగొడతాడు దశరథ. దుర్మార్గ్రాల, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా అని జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొని వస్తాడు. అప్పుడే దశరథ ఆగు దశరథ అని అంటూ ఉంటుంది పారిజాతం. పారిజాతం నోరు మూసుకొని ఉండో, నువ్వు చేసిన నా కుటుంబానికి అన్యాయం మొత్తం తెలుసు అని పేరు పెట్టి పిలుస్తాడు పారిజాతాన్ని. కార్తీక్, వీళ్ళిద్దరూ దీపని చంపడానికి వచ్చారు అని అనగాల్ని, ఇన్ని రోజులు వీళ్ళని క్షమించాం మావయ్య, ఇక క్షమించే ప్రసక్తే లేదు, పోలీసులకి ఫోన్ చేసి వీళ్ళని అరెస్టు చేయించాల్సిందే అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇంతలో శివన్నారాయణ వస్తాడు. అప్పుడే శివన్నారాయణ వచ్చి, వీళ్ళు ఇక్కడికి వచ్చారా, నేను అప్పటికి అనుమానిస్తూనే ఉన్నారు, అంటే తప్పించుకొని ఇక్కడికి వచ్చి నిజాలు తెలుసుకున్నారనమాట అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అది కాదండి అని పారిజాతం అనంగాల్ని పారిజాతం చంప పగలగొట్టి, పని మనిషినైనా నిన్ను మెడలో తాళి కట్టి నా ఇంటి ఇల్లాలుగా చేసుకున్నందుకు మంచి గొప్ప బహుమతి ఇచ్చావు, నిన్ను నీ మనవరాల్ని కూడా కటకటాల్లోకి పంపిస్తాను అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు శివన్నారాయణ. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.